ఇక్కడ నేను క్లారిటీగా ఇచ్చే విషయం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి మనం వినాల్సింది ఏంటంటే మనం అపరాధం చేస్తున్నాం, పాపం చేతి చచ్చిపోయాం. ఓకేనా? చావుకి పాపానికి మనం చేసిన అపరాధములకి ఒకటే శిక్ష. ఏంటిది? మరణం, దేవుని యొక్క ఉగ్రత. ఓకేనా? మూడోది వచ్చి ఆ పాపాన్ని, ఆ దోషాన్ని, ఆ మరణాన్ని క్రీస్తు జయించాడు. క్రీస్తు ఆయన మీద వేసుకున్నాడు. ఆయన లేచి మనల్ని కూడా లేపాడు. ఈ మూడు విషయాలు గుర్తుంచుకుంటే చాలా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవుని యొక్క వరమే, దేవుని యొక్క కృపే, దేవుని యొక్క చిత్తమే, దేవుని యొక్క ప్రణాళిక. అది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీరందరూ కూడా మరి వింటారని ఎంతగానో ఆశపడుతూ ఉంటున్నాను. మనల్ని మనం పరిశీలించుకుందామా? దేవుడు పునరుద్ధారుడు అయి ఉన్నాడు. పునరుద్ధార ఆరాధనలో మనం ఉన్నాం. పునరుద్ధారం, దేవుడు మన కొరకు చనిపోయాడు. మనం చేసిన పాపం నిమిత్తం, మన దోషం నిమిత్తం. ఆయన మన జీవితాన్ని బ్రతికించుటకు మన కొరకు దూషింపబడ్డాడు. మన కొరకు ఏ పాపం చేయలేని ఆయన పాపిగా మారాడు. పాప స్థానంలో నిలబడి ఉన్నాడు, ఆ బోన్లో నిలబడి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతం! లేఖన ప్రకారం జరిగింది ఇది. ఆయన మూడవ దినం తిరిగి లేస్తాడని లేఖన ప్రకారం రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు నా కొరకు చనిపోయాడు, నా కొరకే చనిపోయాడని మనం పరిశీలించుకుంటే మన జీవితం బాగుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఈ విషయాన్ని మీరు ఇంకా గ్రహించలేకపోతే ఇక నేనేం చేయలేదు. ఇప్పటి వరకు నేర్చుకుని మనం పాపం చేసాం, ఆ పాపానికి జీతం మరణం. ఆ మరణము క్రీస్తు భరించాడు. ఆ మరణం నుంచి మనలను క్రీస్తు కూడా లేచాడు. ఈ మూడు విషయాలు ప్రియమైన దేవుని బిడ్డ